హిందూస్ డేంజర్ లో లేరు, ముస్లిమ్స్ డేంజర్ లో లేరు. కళ్ళు తెరిచి చూడు, మన ఇండియా డేంజర్ లో ఉంది. మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇథనాల్ లో పెట్రోల్ ని కలిపి మన వెహికల్స్ ని డ్యామేజ్ చేస్తున్నాడు. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వల్ల మన హిస్టరీలో ఎప్పుడూ లేనంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇంకా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఏమో నీట్ పేపర్ లీక్ అయ్యి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని రోడ్ల మీద ర్యాలీలు చేస్తున్న 1% అకౌంటబిలిటీ కూడా తీసుకోలేదు. మన యూనియన్ మినిస్టర్ అమిత్ షా మణిపూర్ లో జరిగే వైలెన్స్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా అవి కూడా చాలదన్నట్టు మన దేశంలో గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కి మినిమం జాబ్స్ లేవు. మన హాస్పిటల్స్ లో మంచి ట్రీట్మెంట్ లేదు. అండ్ మనం తినే ఫుడ్ అంతా అడల్టరేట్ అయిపోయింది. అండ్ మన ఎయిర్ ఏమో పొల్యూటెడ్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన కంట్రీ ఉన్నప్పుడు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కూడా మన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రివర్స్ లో క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్ అని, పాకిస్తాన్ అని, లౌడా అని అనే వాళ్ళని ఏమనాలి? ఒక్కటి గుర్తు పెట్టుకో, దేశం అంటే బీజేపీ కాదు, దేశం అంటే కాంగ్రెస్ కాదు, దేశం అంటే మనం. అది మీకు ఇంకా ఎప్పుడు అర్థమవుతుంది? కనీసం ఇప్పుడైనా మీరు రియలైజ్ అవ్వకపోతే మనకైనా మన ఫ్యూచర్ జనరేషన్స్ కైనా మన ఇండియాలో ఫ్యూచరే ఉండదు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.